నన్ను అన్నారని వారు చెప్తున్నారు. నేను బ్రహ్మనాయుడు గారిని బ్రహ్మనాయుడు నాకు చాలా చదువు ఉన్నది. అవును కరెక్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే సత్యం గారు డిబేట్ కొద్దాం సార్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు విషయానికి వస్తే అడుసు తొక్క నేల కాలు కడగ నేల అని సామెత చెప్పినట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉందండి. ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఒక పిఠాపురం నియోజకవర్గానికో లేదా భీమవరం నియోజకవర్గానికో లేదా మంగళగిరికో డిప్యూటీ లేదా మంగళగిరి పార్టీ ఆఫీస్ కో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదండి. ఆయన యావత్ రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్. రెండోది అతను ఒక పార్టీ అధినేత. అతను ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాదు. తెలుగుదేశం పార్టీ అంటే పార్టీ లైన్ కట్టుబడి ఉండాలి. అతను ఒక పొత్తు ధర్మాన్ని కట్టుబడి ఉంటూనే తన పార్టీని బతికించుకోవాలి. తర్వాత తన పార్టీ ప్రకారంగా కూడా తన పార్టీలో కూడా నేను శాంతి భద్రత విషయంలో చాలా గట్టిగా ఉంటామని ఎలక్షన్ ముందు ఆయన వాగ్దానం చేశారు. అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వాగ్దానం చేశారు శాంతి భద్రత విషయంలో మీరు రాజీ పడవని. దాని గురించి అన్నారు. ఆయన కూడా ప్యాకౌట్ ఉందని కన్ఫర్మ్ చేయాలి. ఉన్నదన్నమాట వాస్తవం అక్కడ. కానీ ఉన్నదని అలా విచారణ జరిపించమన్నారు. దానికి రఘురామకృష్ణరాజు గారికి ఎందుకు తొందర? ఆయన ఏదో నిర్వహించినట్టు నా లూపోలు చేయడం బయటపడతాయి అన్నట్టుగా ఒక ఆఫీసర్ గా సర్టిఫై చేయడం అది ఎంతవరకు ధర్మం అన్నది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎందుకులేండి? వారు వ్యాఖ్య సవరించుకున్నారు కదా, మళ్ళీ మీరు యాక్షన్ దాకెందుకు సార్? వాళ్ళు ఇప్పుడు ఇందాక మళ్ళీ శివశంకర్ గారు కోపం అవుతుంది మా గురువు గారు. ఇందాక అది ఏదో అన్నారు. ఏంటది? కూటమికి వచ్చే పొత్తుకొచ్చే ధర్మం ఏం లేదు, కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగుతుందని. ఖచ్చితంగా కొనసాగుతుంది సార్. ఎందుకంటే 164 సీట్లు ఉన్నాయి. మీకు వచ్చి భయం ఏమి లేదు. అవతల 11 సీట్లు ఉన్నాయి కాబట్టి కొనసాగుతుంది. అయితే వచ్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం తప్పులు కరెక్ట్ చేసుకోకుండా వెళ్తే మాత్రం ప్రజల నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కూటమి. అది నేను అట్లా ఏం ఇబ్బంది లేదండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నంత కాలం ఎవరు ఎన్ని ఈ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినా ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ వైపే మొగ్గు చూపుతారు అనేది వారికి బలమైన విశ్వాసం ఉంది. మంచి క్లూ ఇచ్చారు సార్. ఇదో పాయింట్ ఇదో చెప్తారు అనుకుని నన్ను గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఒకరికొకరు సఖ్యత ఉన్నది అన్నది గ్రేట్ అని నేను ఒప్పుకుంటా. ఎంత గట్టిగా ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం ఉంది, ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ ఉంది, లేదు ఒకళ్ళ మీద ఒకరికి సఖ్యత సయోధ్యత ఉంది అన్నది కరెక్ట్. దానికి ఆపోజిట్ అండ్ కింద గ్రౌండ్ లెవెల్లో వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి బాండింగ్ దానికి ఆపోజిట్ లో తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి అసలు బాండింగ్ లేదండి. వాళ్ళిద్దరు బాండింగ్ కిందకి స్థాయిలో కూడా బాండింగ్ ఉండేటట్టు చూస్తే కూటమి 30 సంవత్సరాలు ఉంటదండి, నో డౌట్. అందులో జనసేన వైసీపీ పార్టీ అధికారంలో రావడం అనేది కళ. నిజంగా గ్రౌండ్ స్థాయిలో కూడా బాండింగ్ తీసుకురాగలిగితే ఈ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మాకు గ్రౌండ్ స్థాయిలో బాండింగ్ అవసరం లేదు, మా ఇద్దరి మధ్యన బాండింగ్ ఉంటది, అది సరిపోద్ది మాకు అనుకుంటే మాత్రం మరి 15 సంవత్సరాలు వస్తుందని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. అది మనం ఏం చెప్పలేము. సత్యం గారు, వ్యూహాలు ఉంటాయి రాజకీయాల్లో. మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలియదు కాదు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు దాదాపు వారి సంఖ్య 80 దాకా ఉంది. వారిలో చాలా మంది మీద వ్యతిరేకత వచ్చింది. చాలా మంది కార్యకర్తల ఫోన్లు కూడా ఎత్తే పరిస్థితి లేదు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. ఎవరెవరైతే ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారో బహుశా వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వకుండా వారి ప్లేస్లో కాస్త పర్ఫెక్ట్గా ఉండేటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థుల్ని వారు పెట్టుకునేటువంటి వ్యూహంలో వారు ఉన్నారు. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మనం ఎందుకు కంగారు పడతాం సార్? వాస్తవాలు చెప్తాం అంతే, గ్రౌండ్ రిపోర్ట్ అంతే. ఇంకో పాయింట్ మీరు చెప్పిన దాంట్లోనే మళ్ళీ ఇంకో పాయింట్ గుర్తుకంటే నేను కారులో ఉన్నాను కాబట్టి నేను రాసుకోలేదు. అదేంటి అన్నారు మీరు? వైసీపీ ఎమ్మెల్యేల వల్ల, వైసీపీ నుంచి తెలుగుదేశం వచ్చిన ఎమ్మెల్యేల వల్ల తెలుగుదేశానికి ప్రాబ్లం అవుతుంది అంటున్నారు కదా. అదే ప్రాబ్లమ్ ఈ వైసీపీ నుంచి తెలుగుదేశం వచ్చిన ఎమ్మెల్యేల వల్ల జనసేనకు ప్రాబ్లం అవుతుందండి. ఎట్లాగంటే శివశంకర్ గారు చెప్పాలి. ఇప్పుడు ఉందండి భీమవరం ప్యాకెట్ ఇష్యూ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? నేను అవన్నీ చెప్పాను అనుకోని బాధపడతారు. భీమవరం ప్యాకెట్ ఇష్యూ ఏంటి? అక్కడ బాధపడతారు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు భీమవరం ఇష్యూ ఉంది సార్. ఎమ్మెల్యే భీమవరం ఎమ్మెల్యే తెలియదు, జనసేన పార్టీ ఎమ్మెల్యే. అవును సార్, అవును. అక్కడ ప్యాకాట్ ఇష్యూ, ప్యాకాట్ నిర్వహించనాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యే గారి మనసులో హస్తం ఉందోమో అని అక్కడ ఆరోపణలు అండి. వాళ్ళ ఆరోపణలు ఉండి నిర్వహించేది వాళ్ళ. ఇక్కడ జనసేన పేరు చెప్తున్నారు. ఎవరైనా పోలీసులు వాళ్ళు ఏం చెప్తున్నారు? అది జనసేన పార్టీ అండి, ఆ సైడ్ కి వెళ్తే మనకు బాగోదండి, ట్రాఫిక్ అది క్లియర్ చేస్తే ఒప్పుకోరు అని పేరు చెప్తుంటే జనసేనకి చెడ్డ పేరు వస్తుందని ఈ జనసేన నాయకులే కంప్లైంట్ ఇచ్చారని నాకున్న ఈ సమాచారం. ఓకే, ఈ విషయంలో కదా అన్ని విషయాల్లో కూడా తెలుగుదేశం నుంచి జనసేన, వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో అలాగే టీడీపీలో టీడీపీ నుంచి వైసీపీ నుంచి వస్తున్న జనసేనలోకి వచ్చి నెగ్గిన ఎమ్మెల్యేల వల్ల కూడా జనసేన సమస్యలు ఉన్నాయి, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు భీమవరం ఉందండి, అసలు మమ్మల్ని జనసేన కార్యకర్తలు పట్టించుకోవట్లేదు అంటున్నారు ఆయన.
అది జనసేన పార్టీ అధినేత శివశంకర్ గారు ఆ ఇన్వెస్టిగేటివ్ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయనకి ఎక్కువ తెలుస్తుంది. కాదు, కొన్ని తెలిసినప్పటికీ కూడా కొన్ని అంశాలు వారి పార్టీ అంతర్గతంగా చర్చించుకునేవి సెటరేట్ చేసుకునే ఉంటే బహిరంగంగా మాట్లాడలేరు కదండి ఎవరు కూడా. అవునండి. తర్వాత ఇంకొక ముఖ్య విషయం సార్, ఇప్పుడు అదేంటిది కేసినేని చిన్ని గారు కొలికిపూడి శ్రీనివాసరావు గారు వ్యవహారం 5 కోట్ల సీట్లు అమ్ముకుంటున్నారు అనేది ఆరోపణ చిన్న విషయం కాదండి. ఇదే ఆరోపణ కేసినేని నాని గారు చిరంజీవి గారి ప్రజారాజ్యం టైంలో